विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు। ఈ రోజు ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క భారత పౌరుల్లో దేశభక్తి నరనరాలా పొంగి ప్రవహిస్తుంది। అంతేనా? మనలో దేశభక్తి మరియు మన త్రివర్ణ పతాకం పైన మనకున్న గౌరవం, భక్తి, ప్రేమ ప్రతి ఒక్కళ్ళ ఈ రోజు కనిపిస్తుంది। అసలు మనందరికీ తెలుసా మన త్రివర్ణ పతాకం దేన్ని సూచిస్తుందో? దానిలోని ఆ 3 రంగులు దేనికి ప్రతీకో తెలుసా మనందరికీ? కాషాయ రంగు త్యాగానికి ప్రతీక, తెలుపు ప్రేమకు, మరియు పచ్చ రంగు సేవకు ప్రతీక। దాని గురించి ఇంకొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందామా? కాషాయ రంగు త్యాగానికి ప్రతీక। త్యాగమనగా గుర్తొచ్చేది ఏమిటి? ఎందరో వీరుల త్యాగం ఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం। అవునా? త్యాగం అనగా మనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తులు ఎవరు? మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఆర్ సోల్జర్స్। వాళ్ళ సంతోషాలని, అన్నిటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసుకుని మన స్వేచ్ఛ కోసం, మన ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు। ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పాలంటే మన దేశం బానిసత్వ సంఖ్యలు తొలగొడటానికి వాళ్ళ ప్రాణాన్ని అర్పించారే భారత్ మాత నిజమైన ముద్దు బిడ్డలు వాళ్ళు। ఫ్రీడమ్ ఫైటర్స్ అనగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, ఇంకా ఎందరో మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎందరో వాళ్ళ ప్రాణాల్ని అర్పించి మన భారతదేశానికి స్వేచ్ఛ తీసుకొచ్చిన వాళ్ళు। మన రాజ్యాంగాన్ని రాసిన మన అంబేద్కర్ గారు, ఎంతమంది త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛ। అవునా? మరి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నామో? మనం కూడా ఎంతో కొంత మన దేశ అభివృద్ధికి తోడ్పడాలే కానీ ఇక్కడ వదిలేసి ఎక్కడో విదేశాలకు వెళ్ళి మన దేశ మూలాల్ని మర్చిపోతున్నాం। అది తప్పు కాదా? త్యాగం అనగా మనకు ఉన్నది మొత్తం ఇచ్చేమనట్లేదు, అది పూర్వకాలంలో మంచిగానే పనింది, కానీ ఇప్పట్లో మీకున్న దానిలో కొంత ఇవ్వండి మిత్రులారా, కొంత। మీకు మాటలతో సహాయం చేయాలందా? మాటలతో, మీకు విద్యతోనా, డబ్బుతోనా, మీకు ఎట్లా సహాయం చేయాలనిపిస్తే అట్లా మన దేశాభివృద్ధి కోసం సహాయం చేయండి। మన అక్క చెల్లెలకి, మన అన్న తమ్ములకి, వి ఆల్ ఆర్ వన్, వి ఆల్ ఆర్ ఫ్యామిలీ, వి ఆల్ ఆర్ ఇండియన్స్। మనకి మనం సహాయం చేసుకోవాలి, మన ఈగోస్ అన్ని పక్కన పెట్టేయాలి। అవునా? మరి త్యాగం అనగా మనకు గుర్తొచ్చేది శిబి చక్రవర్తి। శరణు అంటూ వచ్చిన పావురాన్ని డేగ దగ్గర నుంచి కాపాడి తన మాంసాన్ని అర్పించాడే ఆ శిబి చక్రవర్తి। ఆయన ఏ దేశానికి చెందినవారు? మన భారతదేశానికి। చెట్లు అవి బతికినన్నాళ్ళు మనకి ఆక్సిజన్, పళ్ళు, పువ్వులు ఇస్తూ మనకి సహాయపడతాయి। అవి చనిపోయేటప్పుడు కూడా మనకి వాటిని కర్రలిచ్చి సహాయపడతాయి। అవునా కాదా? మరి అయ్యి వాటికి ఏదైనా మనం ఇస్తున్నామా తిరిగి? లేదు। మన దేశం త్యాగ భూమి అని చెప్పుకుంటాం, భారత్ భూమి త్యాగ భూమి అని చెప్పుకుంటాం। అవునా? మరి త్యాగదనులు కరువైపోయారా మన దేశంలో? గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఇండియన్స్। మరి అలాంటప్పుడు త్యాగదనులం అని మన పేరున్నప్పుడు మనం నిజంగా మన దేశం కోసం, మన దేశాభివృద్ధి కోసం, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసం మనం ఎంతో కొంత సహాయం చేయాలి। అండ్ సాక్రిఫైసెస్ ఆర్ మస్ట్। తెలుపు రంగు ప్రేమకు ప్రతీక। ప్రేమ అనగా ఏమిటి? మన దేశం పట్ల మనకున్న ప్రేమ ఫ్రెండ్స్। మన దేశ భక్తి, మన దేశం పట్ల, మన త్రివర్ణ పతాకం పైన మనకున్న ప్రేమ, మన ఇండియన్స్ పట్ల ఉన్న ప్రేమ నిజమైన ప్రేమగా మనం పరిగణిస్తాం। అవునా కదా? సరే, ప్రేమ గురించి అయితే నేను ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్తా। ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు। తను ప్రతి ఒక్కరితో ప్రేమగా, స్నేహ స్వభావినిగా, మరియు ఈర్ష్యా ద్వేషాలు ఎటువంటి లేకుండా చాలా మంచిగా ప్రవర్తించేవాడు। అసలు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ ఆహా ఎంత మంచి పిల్లవాడు, ఎంత మంచి బాబు అనుకునే వాళ్ళంట। ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉండేవాడు। మరి ఆ బాబు ఒకసారి నిద్రపోయేటప్పుడంట కలొచ్చింది।
కలలో భగవంతుడు కనిపించారంట. ఏమొచ్చిందో తెలుసా? భగవంతుడు ఒక పుస్తకంలో ఏదో రాస్తూ కనిపిస్తారు. ఆ యువకుడు అడుగుతాడంట, స్వామి మీరు ఆ పుస్తకంలో ఏం రాస్తున్నారు అని. నేను నన్ను ప్రేమించే వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాను నాయన అని చెప్తారు. మరి ఆ పేరుల్లో నా పేరుందా అని అడుగుతాడంట. అయ్యో దీంట్లో లేదు నాయన అనేసరికి, ఓ అవునా అంటూ చాలా దిగాలు చెందుతాడు. మరునాడు కూడా అదే కల వచ్చింది. ఈసారి భగవంతుడు మళ్ళా పుస్తకంలో ఏదో రాస్తూ కనిపిస్తారు. ఈసారి మళ్ళీ అడుగుతారు, ఈసారి ఏం రాస్తున్నారు స్వామి అని. అప్పుడు భగవంతుడి ఇలా అంటంట, నేను ప్రేమించే వాళ్ళ గురించి రాస్తున్నాను నాయన అనేసరికి, ఎవరి పేరు రాస్తున్నారు? దీంట్లో అయినా నా పేరు ఉందంటే మొదటి పేరే నీది నాయన అని చెప్తారంట. అంటే నన్ను ప్రేమించే వాళ్ళ పేరుల్లో నీది లేదు, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఆ స్వభావానికి నేనే ముగ్ధున్నైపోయాను అని చెప్తారంట. భగవంతుడైనా మన ప్రేమ స్వభావానికే ముగ్ధులవుతారు తప్ప మనం చేసే హంగు ఆర్భాటాలకి కాదు. మనం దాని భగవద్గీతలో కూడా నేర్చుకున్నాము. అలాంటప్పుడు మన దేశం పట్ల, మన కల్చర్ పట్ల, మన సోదరి సోదరమణుల పట్ల మనకి ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. వాళ్ళ కోసం మనం ఎంతో కొంత మనము ప్రయత్నించాలి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి. అవునా? కాషాయ రంగు త్యాగానికి ప్రతీక, తెలుపు రంగు ప్రేమకు ప్రతీక. మరి మూడవదేమిటి? పచ్చ రంగు సేవకు ప్రతీక. సేవ చాలా ఉత్తమమైంది. అవునా? సేవ అనగా మనకు గుర్తొచ్చేది ఎవరు? మన అమ్మ సుధామూర్తి గారు. అవునా? ఆమె గురించి ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒకసారి ఒక విద్యార్థిని అక్షత 10వ తరగతి చదువుతూ ఉంటుంది. ఆమె ఖాళీ సమయాల్లో అందులకు పాఠాలు చెప్తూ ఉంటుంది. ఒకసారి వాళ్ళ అమ్మైన సుధామూర్తి గారి దగ్గరికి చాలా దిగాలుగా వస్తుంది. అమ్మ సుధామూర్తి గారు అప్పట్లో కంప్యూటర్ సైన్స్ హెడ్. సో అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి చాలా దిగాలుగా వచ్చేసరికి, అవునులే 10వ తరగతి కదా, చాలా స్ట్రెస్ ఉంటుందేమో అంటూ తల్లిలా చెప్తుంది. అమ్మ నువ్వు ఏం స్ట్రెస్ ఫీల్ అవ్వకు, బాగా చదువుకో, అంతే చాలు అని చెప్తుంది. కానీ అక్షత అంటది, అది కాదమ్మా, నీకు తెలుసు కదా నేను అందులకి పాఠాలు చెప్తూ ఉంటాను, వాళ్ళల్లో ఒక పిల్లవాడు చాలా అద్భుతంగా చదువుతున్నాడు, పేరు ఆనంద్. అంత అద్భుతంగా చదువుతున్న పిల్లవాడికి ఢిల్లీ వెళ్ళి చదువుకోవాలని ఉంది. కానీ తనకి ఎవరు సహాయపడతారు? తను ఇప్పుడు ఇంటర్డిపెండెంట్ పర్సన్. మరి తనని ఇండిపెండెంట్గా నేను వదలలేను కదమ్మా, ఏం చేయమంటావు? అదే దిగాలుగా ఉందమ్మా అని చెప్పిద్దంట. తల్లంటది, ఈసారి నీ బర్త్డే పార్టీకి పెట్టే ఖర్చులు వదిలేసి తనకి సహాయం చేయంటే, అది మేబీ ఆ టెంపరీ సొల్యూషన్ అమ్మా, బట్ తన పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా. నా బర్త్డే పార్టీ ఒక్కటి వదిలేస్తే వచ్చేది కాదమ్మా, అది మీలాంటి ఎందరో ఉత్తమాలు సహాయపడితే ఇలాంటి వాళ్ళెందరో అభివృద్ధి చెందగలరు అని చెప్పిద్దంట. దాంతో ఇట్లాంటిది, అమ్మ మనం కీర్తి పొందాలనుకుంటున్నామా లేదా ఇంకా సంపాదించాలనుకుంటున్నామా? ఏదైనా సరే మన దేశపు పౌరులకి మనం సహాయపడాలి కదమ్మా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయిందంట చాలా బాధగా. కాసేపు తల్లి ఆలోచించింది, అవును కదా, మాలాంటి స్థాయిలో ఉండే వాళ్ళు అట్లీస్ట్ హెల్ప్ చేస్తేనే వాళ్ళందరూ ఆనందంగా జీవించగలరు. నా కూతురు నా కళ్ళు తెరిపించింది అంటూ వెంటనే తన హెడ్ పొజిషన్కి రాజీనామా చేసేసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. దానికి చైర్మన్గా ఆమె ఉన్నారు. సుధామూర్తి అమ్మ ఇప్పుడు ఎందరో మందికి సేవ చేస్తున్నారు, ఎందరో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఎంతో గ్రేట్ స్టోరీ కదా, వింటుంటే ఎలా అనిపిస్తుంది? ఆహా ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఆయన మాటలతో మన దేశాభివృద్ధి కోసం తోడ్పడిన మన స్వామి వివేకానందుల వారు ఎంతో పేదవాళ్ళకి సహాయం చేసి మనందరి గుండెల్లో ఎప్పటికీ అమరవీరులుగా నిలిచిపోయిన మన రతన్ టాటా గారు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరి కాషాయ రంగు త్యాగం, తెలుపు రంగు ప్రేమ, పచ్చ రంగు సేవకు ప్రతీక. ఈ మూడు ఉంటేనే వీఆర్ ఇండియన్స్. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఇప్పుడు ఈ మూడు విన్నాక అర్థమైందా మన త్రివర్ణ పతాకం దేన్ని సూచిస్తుందో, వాటిలోని రంగులు దేనికి ప్రతీకో?
ఇప్పుడైనా ఈ మూడిటిని మనలో అమలుపరుచుకుందాము. మనము మాటల్లోనే కాదు, చేతల్లో కూడా అవే చూపించాలి ఫ్రెండ్స్. వీఆర్ ఇండియన్స్, అది ఎప్పటికీ మర్చిపోకండి. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. దీని అర్థం ఏంటి? మనందరం ఇండియన్స్, ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా వీఆర్ ఇండియన్స్. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మన ఇండియా డెవలప్మెంట్ కోసం ఎప్పుడూ కృషి చేద్దాం. మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏ విదేశ కంట్రీలో ఉన్నా సరే, మన కంట్రీ కోసం ఇంత అయినా హెల్ప్ చేయండి. బికాస్ రిమెంబర్ దట్ యు బోర్న్ ఇన్ దిస్ మదర్ ల్యాండ్. చలో, భారత్